अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది. రుణమాఫీ చేయడానికి కింద మీద అయిపోయినది. ఎన్నికలు వస్తున్నాయి 23లో, అంటే ఆ ముందు ఒక 6 నెలల ముందు 3 నెలల ముందు రుణమాఫీ ప్రకటిస్తున్నాడు. అన్నాడు అందరికి మాఫీ కాలేదు. మాఫీ అయి ఉంటే మేము 31,000 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. మేము మొదటి విడతగా 1,00,000 కోట్లు 1,00,000 రూపాయలు ఇస్తాం, రెండో విడతగా 1,50,000 ఇస్తాం, మూడో విడతగా 2,00,000 రూపాయలు చేయడం జరిగింది. మొత్తానికి మన జగ్గరపట్నం మండలం లోపల మొత్తం టోటల్ గా లోన్స్ ఎంత మంది తీసుకున్న రైతులు అని అంటే 9,000 మంది ఉంటే 5,082 మందికి రుణమాఫీ జరిగింది. అంటే ఇంకా దానికి 36,41,99,391 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 4,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వివిధ కారణాల చేత బ్యాంకుల దగ్గర సపోర్టివ్ సిస్టమ్, లేటెస్ట్ గా రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ రాక ఇండియన్ బ్యాంకే గాని యూనియన్ బ్యాంకే గాని చేయలేక, సపోర్ట్ చేయలేక రుణమాఫీ జరగలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మళ్ళొకటి మేమేం చెప్పినామంటే 2 లక్షల వరకు మేము మాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్నటువంటివి తప్పకుండా మీరు కట్టుకుంటే మీరు రుణం విముక్తులు అవుతారు. విముక్తులు కావాలని నేను కోరుకుంటా ఉన్నాం. మీరు అప్పుల్లో ఉండద్దు, అప్పులు లేకుండా ఉండాలని 2 లక్షల రూపాయలకు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల పైన డబ్బులు ఎంతున్నా మీరు కట్టేస్తే ఇమ్మీడియట్ గా మీకు 2 లక్షల వరకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. కొంతమందికి 20,000, 30,000, లక్షల లోపల కూడా కొంతమందికి జరగలేదు. అది బ్యాంకుల వల్ల, బ్యాంకులో సాఫ్ట్వేర్ అప్డేట్ కానందువల్ల, ఇటువంటి టెక్నికల్ ఎర్రర్స్ వల్లనే ఇదంతా జరిగింది. అంతకు మించి ఏం లేదు. మేము ప్రజలు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తులం, మాట మార్చే వ్యక్తులమో లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద బ్రతికే పార్టీ కాంగ్రెస్ ది కాదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి ఏ మాట చెప్తారో ఆ మాట కట్టుబడి ఉంటారు. ఆగస్టు 15లో చేయాలనుకున్నాం. సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో, టెక్నాలజీ సరిగ్గా లేక, అప్డేట్ గాక కొంతమందికి రుణమాఫీ జరగలేదు. కానీ మా ప్రభుత్వం 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది. ఖచ్చితంగా మేము చేస్తాం. దాని విషయంలో ఏ అపోహలు ఎవరికి అవసరం లేదు. అదే విధంగా మేము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, డిజిటల్ కార్డు ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు, అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు, అదే విధంగా ఈ అన్ని కార్డులకు బదులు ఒక్కటే అన్నిట్లలో అన్ని సదుపాయాలు పెట్టి ఇది గాంధీ జయంతి రోజు ఇది చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చి అవన్నీ కూడా పీడిఎస్ అంటే నల్ల బజార్లోకి తరలించబడి అమ్ముకొని దాని వల్ల వాళ్ళు రీసైక్లింగ్ చేసి, రీపాలిషింగ్ చేసి మళ్ళీ మార్కెట్లకు విడుదల చేసే విధంగా కాకుండా, ఇది అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సన్న బియ్యమే ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా సన్న వడ్లకు ప్రతి ఒక్కరికి ఈ ఖరీఫ్ పంట నుండే 500 రూపాయల క్వింటాలకి బోనస్ కూడా ప్రకటిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే దొడ్డు వడ్లను అన్ని రాష్ట్రాల్లో కొనడం లేదు కాబట్టి సన్న వడ్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వచ్చే ఖరీఫ్ పంట లోపల, ఖరీఫ్ పంటకే ఈ పంటకే, ఖరీఫ్ పంట కూడా కొంతమంది తెలియక మళ్ళా దాన్ని వేరే విధంగా ఈ పంటకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరో అపోహలు పెట్టకండి. రేషన్ కార్డులు పోతాయని వివిధ కోణాల నుంచి చూసి వాళ్ళు వివిధ రకాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు శరం లేదు. 10 ఏళ్లలో ఒక్క తెల్ల కార్డు రేషన్ కార్డు ఇవ్వలేదు, 10 ఏళ్లలో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వలేదు,
10 ఏళ్ల లోపల చేయాల్సిన ఇందిరమ్మ ఇల్లు చేయలేదు. మరి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. దానికి అభినందించాల్సింది పోయి, ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, వాళ్ళు వివిధ రకాలుగా కార్డ్స్ తీసేస్తారని, లేకపోతే సన్నబడ్లకు ఇవ్వరని రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం చూసుకొని మాట్లాడాలని తెలియజేస్తాము. మేము రైతుల కోసం చాలా చేసినాం. ఆ రోజు కూడా 2004లో ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం. అదే మాట మీద ఉన్నాం. ఈ రోజు కూడా ఉచిత విద్యుత్తును మేము కొనసాగిస్తా ఉన్నాం. రుణమాఫీ అన్నాం. ఆ రోజు ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా కేవలం 10 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు 31,000 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం. ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. ఇంకా సాంకేతిక కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మాఫీ కాని వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఎవరి అపోహలకు మీరు పోవద్దని. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీ రుణమాఫీ చేయడానికి. అందరూ కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ప్రజాపాలనలు తీసుకున్నప్పుడు కొంతమంది రైతులు కొంతమంది అప్లై చేసుకోలేదు, మేము అలా రేషన్ కార్డు పెట్టలేదన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం. దానికి కొంతమందికి అప్గ్రేడ్ కాలేదు. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం. ఈ గ్యాస్ విషయం లోపల 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు